హాయ్ అందరికీ! భూగర్భలోకం ది అండర్గ్రౌండ్ వరల్డ్ టిల్లు అనే అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక గ్రహం మీద, అది అంగారక గ్రహం మార్స్, భూమి లోపల నిర్మించుకున్న ఇళ్లలో నివసిస్తుంటాడు. అక్కడ వాతావరణంపైన నివసించటానికి అనుకూలంగా లేదు. టిల్లు తండ్రి ప్రతిరోజూ ఒక రహస్య మార్గం ద్వారా పనికి వెళ్తుంటాడు. ఆ దారిలోకి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. టిల్లూకు ఆ దారి ఎక్కడికి వెళ్తుందో చూడాలని చాలా కుతూహలంగా ఉండేది. ఒకరోజు తన తండ్రి నిద్రపోతున్నప్పుడు టిల్లూ ఆయన సెక్యూరిటీ కార్డును దొంగిలించి ఆ రహస్య మార్గంలోకి వెళ్తాడు. కాని అక్కడున్న సెక్యూరిటీ కెమెరాలు అతన్ని పట్టుకుంటాయి. భద్రతా సిబ్బంది అతన్ని తిరిగి ఇంటికి చేర్చుతారు. టిల్లూ చేసిన పనికి వాళ్ల అమ్మ కోప్పడుతుంది. కాని తండ్రి టిల్లూకు అసలు విషయం వివరిస్తాడు. ఒకప్పుడు వాళ్ల పూర్వీకులు కూడా భూమి పైన, గ్రహ ఉపరితలం మీద హాయిగా నివసించేవారు. కాని సూర్యుడిలో వచ్చిన చిన్న మార్పు వల్ల గ్రహంమీది వాతావరణం దెబ్బతింది. ముందు పక్షులు, తర్వాత జంతువులు, చివరకు చేపలు అంతరించిపోయాయి. మనుషులు తమ సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భంలోకి మారిపోయారు. సూర్యరశ్మి ద్వారా శక్తిని పొందే యంత్రాల సాయంతో అక్కడ జీవిస్తున్నారు. ఆ యంత్రాలను పర్యవేక్షించటమే టిల్లూ తండ్రి చేసే పని. మరుసటి రోజు టిల్లూ తండ్రి పనికి వెళ్ళినప్పుడు కంట్రోల్ రూంలో అందరూ ఆందోళనగా ఉంటారు. ఆకాశం నుండి 2 అంతరిక్ష తమ గ్రహం వైపు రావడం వారు గమనిస్తారు. గ్రహంమీది నాయకులు సమావేశమై చర్చించుకుంటారు. వీటిని మనం కూల్చేయగలమా అని అడిగితే డిఫెన్స్ ఇన్ఛార్జ్ నెంబర్ 1 వద్దని చెప్తాడు. ఎందుకంటే అవి ఎక్కడి నుండి వచ్చాయో వాటి ఉద్దేశ్యమేంటో తెలిసేవరకు మనం బయటపడకూడదు. గ్రహం ఉపరితలంపై ఎటువంటి జీవం లేదనే భ్రమను ఆ నౌకలకు కలిగించాలని వారు నిర్ణయించుకుంటారు. టిల్లూ కూడా తన తండ్రితో కలిసి కంట్రోల్ రూంకు వెళ్తాడు. అక్కడ టీవీ స్క్రీన్ మీద ఆ అంతరిక్ష నౌక కనిపిస్తుంది. దానినుండి ఒక మెకానికల్ హ్యాండ్ బయటకు వచ్చి గ్రహంమీది మట్టిని తీయడానికి ప్రయత్నిస్తుంది. కంట్రోల్ పానెల్ మీద ఉన్న రంగురంగుల బటన్లను చూసి టిల్లూ మురిసిపోతాడు. ఆపుకోలేక అందులోని ఎర్రటి బటన్ను నొక్కేస్తాడు. వెంటనే పెద్ద శబ్దం వస్తుంది. ఆ అంతరిక్ష నౌకలోని యంత్రచెయ్యి పనిచేయడం ఆగిపోతుంది. అతని తండ్రి వెంటనే టిల్లూను పక్కకు లాగి ఆ బటన్ను సరిచేస్తారు. కథ ముగింపులో భూమిమీద ఉన్న నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రకటన చేస్తారు. వారు పంపిన వైకింగ్ మిషన్ అంగారక గ్రహం మీద దిగిందని, అయితే ఏదో సాంకేతిక లోపం వల్ల దాని యంత్రచెయ్యి పనిచేయడం ఆగిపోయిందని చెప్తారు. కొంతసేపటి తర్వాత వారి టెక్నీషియన్లు ఆ లోపాన్ని సరిచేశారని, ఇప్పుడా చెయ్యి మట్టి నమూనాలను సేకరిస్తోందని ప్రకటిస్తారు. చివరికి ఆ మట్టి నమూనాలను పరీక్షించిన తర్వాత అంగారక గ్రహం మీద ఎటువంటి జీవం లేదని భూమిమీద ఉన్న శాస్త్రవేత్తలు నిర్ధారించుకుంటారు. ట్విస్ట్: నిజానికి అక్కడ జీవం, టిల్లూ మరియు అతని సమాజం ఉంది. కాని వారు భూమిలోపల దాక్కున్నారు. టిల్లూ ఆ బటన్ నొక్కడం వల్ల వచ్చిన చిన్న అవాంతరం భూమిమీద ఉన్నవారికి ఒక సాంకేతిక లోపంలా మాత్రమే కనిపించింది.